బనానా బ్రెడ్ చేసింది. చాలా రోజుల నుంచి బనానాస్ ఉన్నాయి, అవి ఏవో తినకపోయేసరికి ఇప్పుడు ఇట్లా చేస్తా ఉంది. బాగుంటుంది బనానా బ్రెడ్. మన అన్బాక్సింగ్కి ఇది ఏదో కొత్తది వచ్చింది ఒకటి. వర్షం వచ్చేటట్టు ఉంది, ఇది లోడ్ పెట్టేసి మళ్ళీ హనీని పోయి పికప్ చేసుకోవాలి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ మధ్య నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉన్నాను, కాకపోతే కొంచెం లేట్ అవుతూ ఉంది. అంటే నార్మల్గా మన టైం వచ్చేసి ఇండియా టైంలో మార్నింగ్ 8 o'clockకి నేను అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఈ మధ్య కొంచెం లేట్ అవుతూ ఉంది. లేట్ అయినా కూడా ఎవ్రీడే వీడియో అయితే 100% ఈ 25 daysకి 25 అన్బాక్సింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే ఈ 25 days నేను రెగ్యులర్గా వీడియో అయితే పెడతాను. టైం కొంచెం లేట్ అయినా కూడా, అంటే మీకు మధ్యాహ్నం అయినా ఇట్లా అయినా కూడా నేను ఆ రోజైతే వీడియో అయితే కంపల్సరీ ఎవ్రీడే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు డే 5. ఈ డే 5కి ఏమి అన్బాక్స్ చేద్దాం అనేది మనం చూద్దాము. హనీ అయితే ఆల్రెడీ స్కూల్కి వెళ్ళింది. జున్ను అయితే ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటా ఉంది. హనీకి ఈరోజు ట్రైఅవుట్స్ ఉన్నాయి, టెన్నిస్ ట్రైఅవుట్స్ ఉన్నాయి. అంటే స్కూల్లో సెలెక్షన్స్ ఉంటాయి టెన్నిస్కి. అంటే స్కూల్ తరఫున మళ్ళీ ఆడచ్చు అనమాట. సో ఆ ట్రైఅవుట్స్ ఉన్నాయి. యాక్చువల్గా అంటే హనీ వచ్చేసి ఒక 5 classes మాత్రమే వెళ్ళింది బయట కోచింగ్కి. అయినా కూడా ట్రైఅవుట్ చేస్తానని చెప్పింది. సో ఈవినింగ్ 5కి ఉందంట ఆఫ్టర్ స్కూల్. దాని తర్వాత తెలుస్తుంది మనకి. అంటే ఈరోజు తెలుస్తుందో తర్వాత తెలుస్తుందో తెలియదు, కానీ ఈరోజు అయితే హనీగానికి ట్రైఅవుట్స్ ఉన్నాయి. దాదాపు 3 days నుంచి వర్షం పడుతూనే ఉంది. అంటే ఎక్కువ రాదు, కొంచెం డ్రిజ్లింగ్ అవుతూనే ఉంది. మార్నింగ్ నుంచి ఇట్లనే ఉంది. నిన్నంతా కూడా అంతే. మనం మూవీకి వెళ్ళినాము కదా, అప్పుడు కూడా అట్లనే ఉండింది. ఎందుకో ఇంకా ఒక 2 రోజులు ఇట్లే ఉంటుంది అని అన్నారు. ఇట్లా ఉంటే కొంచెం డల్గా ఉంటుంది మొత్తం. చూడండి, మొత్తం అంతా కూడా ఫుల్ క్లౌడీగా ఉండి మార్నింగ్ నుంచి ఇట్లా లైట్గా వర్షం పడుతూనే ఉంది. ఈ 25 daysలో ఏవేవి అన్బాక్సింగ్ చేయొచ్చు అని కామెంట్స్లో చేయండి అంటే చాలామంది కూడా మంచి అంటే చెప్తున్నారనమాట. జున్నుకి ఐప్యాడ్ లేదు, జున్నుకి ఐప్యాడ్ కొనేయండి. అట్లనే ఇక్కడ ఈ ఫెన్స్ ఉంది కదా, ఈ ఫెన్స్కి మీరు పెయింట్ చేస్తానని చాలా రోజుల నుంచి చెప్తున్నారు, అది కూడా చేయలేదు. సో దీనికి పెయింట్ చేయండి. డిష్ వాషర్ కూడా చెడిపోయింది కదా, అది కూడా కొత్త తీసుకోండి అని చాలామంది ఇట్లాంటివి చాలా అన్నారనమాట. సో అట్లనే మీకు కూడా ఇంకా ఏమన్నా మంచి ఉంటే ఏవేవి అన్బాక్సింగ్ చేయాలా, అట్లనే మన ఇంటికి ఏమేమి కావాలని మీరు అనుకుంటే ఒకసారి ఇంకా కామెంట్ చేయండి, అవి తెచ్చుకుందాం. నిన్న ఈ డాష్ క్యామ్ అన్బాక్సింగ్ చేసినాం కదా, ఇదైతే ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. అట్లనే ఇంకోటి ఏం చెప్పాలంటే మీ అందరికీ కూడా, మేము కూడా ఇట్లా అమెజాన్లో కానీ వాల్మార్ట్లో కానీ కాస్కోలో కానీ ఏవి తీసుకున్నా కూడా జస్ట్ రివ్యూస్ చూసి అవి బాగున్నాయా బాగాలేవా అని చూసే తీసుకుంటాము. మేము తీసుకున్నవి అన్నీ కూడా మంచివి అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు, అవే తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని డేస్ ముందు మనం ఈ డిష్ వాషర్ పనిచేయడం లేదు అని నేను ఒక వీడియో తీసినా కదా, దాని తర్వాత అమెజాన్లో మేము ఈ పంప్ అంటారో మోటార్ అంటారో తెలియదు, యాక్చువల్గా అంటే ఇదే పోయినింది. లాస్ట్ టైం మనం మళ్ళీ తీసి మళ్ళీ పెట్టినాం కూడా పనిచేయలేదు. సో ఇది కొత్త తీసుకున్నాం ఇట్లాంటిది. ఇది పాతది పనిచేయదు అనమాట. సో ఇట్లాంటిది కొత్త తీసుకొని పెట్టేసింటే మొత్తం సెట్ అయిపోయింది, బాగా పనిచేస్తుంది. కొత్త డిష్ వాషర్ కొనాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అంటే యూట్యూబ్ వీడియోస్లలో కూడా చూస్తే ఓన్లీ ఎక్కువగా దీంతోనే ప్రాబ్లం వస్తుందంట. సో ఇది రీప్లేస్ చేసేసరికి సెట్ అయిపోయింది, కొత్తగా అయిపోయింది. దీన్ని అయితే మనం అన్బాక్స్ చేయాల్సిన అవసరం లేదు. అట్లనే చాలామంది కామెంట్స్ చేసినారు, ఈ కొత్త ఫ్రిడ్జ్ని మనము గోడకి ఎక్కువగా పెట్టినామంట, కొంచెం గ్యాప్ ఇవ్వాలా అని. దాదాపు గ్యాప్ అయితే ఉంది, ఇక్కడ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది. అయినా కూడా ప్రేక్షకుల మాట ప్రకారంగా, ప్రేక్షకుల కోరిక ప్రకారము ఇంకొంచెం జరుపుదాం. సరిపోయిందా? ఇంత మాత్రం సరిపోతుంది అనుకుంటున్నా. బాగానే ఉంది, బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంది. ఇంత గ్యాప్ సరిపోతుంది అనుకుంటున్నాను. సో అది మన మంచి కోరే చాలామంది కామెంట్స్ రాసినారు, మళ్ళీ వెనకాల పేలిపోతుంది అది అని. అబ్బా సరిపోతుంది, ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి ఇవి, కొంచెం ఫిల్ చేసింది ప్రతి. ఏంది ఇది, దోశ పిండి.
ఇప్పుడు నేను జున్ను బయటకు వెళ్తున్నాము. బయటకు ఎందుకు అంటే మన కార్కి టైర్స్ చేంజ్ చేయాల. చూడండి మొత్తం అరిగిపోయినాయి. లాస్ట్ టైం గాలి కొట్టడానికి పోయింటే ఇది మొత్తం అరిగిపోయినాయి. ఎంత తొందరలో అయితే అంత తొందరలో మీరు మొత్తం 4 టైర్స్ చేంజ్ అయిపోయింది అన్నారు. సో అందుకోసమనే ఈరోజు కుదిరింది. లాస్ట్కి ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా నాకు తెలిసి ఈరోజు అన్బాక్సింగ్ ఇదే అవ్వచ్చు. ఇది కూడా బాగా కాస్ట్లీ అనమాట. దాదాపు 1200-1300 అన్నారు. సో ఇదే అన్బాక్సింగ్ అవ్వచ్చు. లేదు అంటే ఇంటికి వచ్చిన తర్వాత వేరేదైతే చూద్దాం. ఇప్పుడే డిస్కౌంట్ టైర్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇదే ఇంకా వాళ్ళని అడిగేసి ఎంత అవుతుందో చూడాలి. ఇదే డిస్కౌంట్ టైర్స్. ఇక్కడంతా కూడా టైర్స్ చేంజ్ చేస్తున్నారంతా. ఇదైతే ఆఫీస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. ఎంత అవుతుందో వీళ్ళు చెప్తారు ఇప్పుడు. Our coverage, it'd be that 132170. That's with our road hazard, so say something happened with the tires, such as nailed screws on a shoulder sidewalk. Separated tires, bubble valves, we'll replace it for free. Okay, well we do price points too, so just let me know my name is Matthew. Okay. ఇప్పుడే అమౌంట్ కూడా కట్టేసినాము. ఇంకా కార్ అయితే వీళ్ళకి ఇచ్చేసినాము. ఒక 1.5 అవర్ అవుతుంది అన్నారు. సో అట్లా బయటకు వెళ్ళేసి వద్దామని వెళ్తున్నాం. ఈ టైర్స్ షాప్ ఇక్కడ ఉంది. దీని ఎదురుగ్గే ఇక్కడ ఒక థియేటర్ ఉంటుంది. ఈ థియేటర్లోకి వెళ్దాం ఊరికే టైం పాస్కి. ఇప్పుడైతే 4 టైర్స్ చేంజ్ చేపిస్తున్నాము. ఈ 4 టైర్స్కి ఎంత అయింది ఏం కదా అనేది అంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, చెప్తాను. ఈ థియేటర్ పేరు వచ్చేసి ఇక్కడ ఉంచానండి, శాంటికోస్. ఈ శాంటికోస్ అనేది ఇది ఒక థియేటర్. ఇది కాకపోతే మన తెలుగు మూవీస్ అయితే ఇందులో రావు. ఇంగ్లీష్ మూవీస్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. మొన్ననే వీళ్ళు ఏ మూవీ అది మొవానా 2 పోయినారు ఇందులోనే వీళ్ళ ముగ్గురు. నేను బోలా ఊరికి జస్ట్ లోపలికి పోయి చూసేస్తుంది. ఇదే థియేటర్ ఇది. అట్లనే ఇక్కడ బౌలింగ్ కూడా ఉంటుంది. బౌలింగ్ కూడా ఆడుకోవచ్చు. ఇంకా ఏవో చిన్న ఎంటర్టైన్మెంట్ ఆర్కేడ్ కూడా ఉందా. అట్లనే ఇక్కడ టికెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కమింగ్ సూన్. మొవానా ఎంత ఉంది ఇప్పుడు టికెట్? ఇప్పుడైతే $10. $10 అంటే 800 రూపీస్. అదే నిన్న పుష్ప మూవీ అయితే 3000 రూపీస్, $30. దా ఓకేనా? బాగుంటుంది. ఈ థియేటర్ అయితే చాలా బాగుంటుంది. అవునా, లోపల కూడా బాగుంటుందా? చూడండి ఇదంతా కూడా థియేటర్ చాలా బాగుంటుంది. అట్లనే ఇక్కడ బౌలింగ్ ఉంటుంది. ఇది ఎప్పుడైనా వచ్చి ఆడుకోవచ్చు ఇక్కడ కూడా. ఇది బౌలింగ్. నీతో కార్డు ఉందా? తాలేదా? జున్నుతో ఒక కార్డు ఉంటుంది ఇక్కడ ఆడుకోవడానికి. అది తాలేదంట. నార్మల్గా ఈ గేమ్స్ అన్నీ కూడా ఇవి ఆడుకోవచ్చు. ఆర్కేడ్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. ఆ కార్డు తాలేదంట. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు, కొనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఆడతావా? ఇక్కడ బౌలింగ్ ఆడుకోవడానికి పర్ అవర్ వచ్చేసి $36 అంట. హాఫ్ అన్ అవర్కి $18. $36 అంటే దాదాపుగా ఒక 3,200 అట్లా అవుతుంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా ఉంటాయి బౌలింగ్వి. అక్కడ ఎంతనో పర్ అవర్. ఇక్కడైతే 3000 రూపీస్. ఇక్కడైతే మనం ఏమి ఆడుకోవడం లేదు, ఏం చేయడం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇంకా డైరెక్ట్గా అక్కడికే పోయేసి లోపల కూర్చుందాం అనుకుంటున్నాము. ఇంకా బయట తిరగడం ఎందుకు, బాగా చలిగా ఉంది. అక్కడే కూర్చుంటే తొందరగా అయిపోతుంది. దాదాపు 3:45 లోపల ఇమ్మని చెప్పినాము. ఎందుకంటే మళ్ళీ 4కి హనీగాంధీ తిరిగిపోవాలి కదా. ఇప్పుడు 3:20 అయింది. జస్ట్ మన టర్న్ వస్తే ఒక 15 మినిట్స్లో చేంజ్ చేసి పడేస్తారు. ముందు ఆల్రెడీ కార్స్ కొన్ని ఉన్నాయి, దానికోసం లేట్ అంతే. మనం ముందే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఏం అవసరం లేదే అన్నారు వాళ్ళు. ఇప్పుడు చూస్తే బిజీ అయిపోయింది ఈరోజు.
ఇంకా లోపలికి వచ్చి కూర్చొనేసినాము. ఇందాకే వాళ్ళు చెప్పినారు ఈ కార్ తర్వాత ఇంకొక 2 కార్స్ ఉన్నాయంట. ఆ కార్ తర్వాతనే ఇంక మంది అయిపోతుందంట. దాదాపు 3:45 వరకు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మన కార్ అయితే తీసుకెళ్ళిన లోపలికి. అక్కడ ఉంది, చేంజ్ చేస్తున్నారు అప్పుడే. మన కార్ అయితే రెడీ అయిపోయింది. సో మొత్తం అయితే సెట్ అయిపోయింది. కరెక్ట్ టైం కూడా ఇచ్చినారు. టైము 4 అయింది. ఇక డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి మన ఇల్లు చాలా దగ్గర. హనీకి కూడా ఈరోజు టెన్నిస్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం లేట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే బ్రేక్ వేయాలంటే భయపడుతూ ఉంటే ఇప్పుడు బ్రేక్ వేసినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. అట్లనే వీల్ అలైన్మెంట్ కూడా చేపియాలా. వీల్ అలైన్మెంట్ అయితే వీల్ చేయరంట, పక్కన వేరే చోట చేసుకోమన్నారు. సో వీలైతే వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేసినారు తప్ప వీల్ అలైన్మెంట్ చేయలేదు. వీల్ అలైన్మెంట్కి మళ్ళీ $90 అవుతుందంట, అది పక్కన చేసుకోవాలా. ఇప్పుడే టైర్ షాప్ నుండి ఇంటికి వచ్చేసినాము. మధ్యలో వచ్చేటప్పుడు హనీ గాని స్కూల్ దగ్గరికి పోయింటి ప్రతి పోయింటే మొత్తం ఫుల్ బయట చలి ఉంది. వాళ్ళు చూసి అక్కడ అట్లనే అవి ట్రయల్స్ చేస్తా ఉన్నారు. మేము ఒక్క నిమిషం కూడా నిల్చుకోలేకపోయినాం. నేను వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ అందరూ చిన్న పిల్లలందరూ ఉంటే నేను ఇంకా వీడియో తీసుకోలేదు. బయట అయితే విపరీతమైన చలి ఉంది. నేను అసలు అంటే ఆ టైర్ షాప్ దగ్గర అయితే అంత లేకపోయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫుల్ చలి ఉంది. అక్కడ గ్రౌండ్ లో కదా, స్కూల్ గ్రౌండ్ లో. ఇంకా బయట ఉన్నప్పుడు కూడా అంత అనిపించలేదు, కానీ ఇక్కడ గ్రౌండ్ లో ఫుల్ చలి ఉంది. పాపం వాళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారేమో. అయినా కూడా ఓకే, ఇంకా ఒక్క 15 minutes ఉంటుంది అంతే. 15 minutes లో ఇంకా పిలుచుకొచ్చేయచ్చు. ప్రతి అయితే ఏదో స్పెషల్ చేసింది, బనానా బ్రెడ్ చేసింది. చాలా రోజు నుంచి బనానాస్ ఉన్నాయి, అవి ఏవో తినకపోయేసరికి ఇప్పుడు ఇట్లా చేస్తా ఉంది. బాగుంటుంది బనానా బ్రెడ్. నల్లగా వేడిగా ఉంది, చూసుకో. బాగుందా? ఇంకా నోట్లో కూడా సరిగ్గా పెట్టుకోకుండా టేస్ట్ తెలియాలి కదా. ఓకే, బాగుందా? యాక్చువల్గా అంటే ఈ బనానా బ్రెడ్ చాలా బాగుంటుంది, ప్రతి బాగా చేస్తుంది. ఆల్రెడీ మనం ఒక వీడియో తీసుకున్నాం అనుకుంటా, లేదంటే త్వరలోనే ఈ బనానా బ్రెడ్ చేయడం ఎలా అనేది చెప్తాను. చాలా ఈజీ అండ్ బాగా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. మన అన్బాక్సింగ్కి ఇది ఏదో కొత్తది వచ్చింది ఒకటి, వర్షం వచ్చేటట్టు ఉంది. ఇది లోడ్ పెట్టేసి మళ్ళీ హనీని పోయి పికప్ చేసుకోవాలి. జిన్నమ్మా, ఇది లోడ్ పెడతావా? వర్షం వస్తుందని గరాజ్ పెట్టేద్దామా? పెట్టేసేయండి. అంత దూరం పెట్టేకి రాదే, చాలా బరువు ఉంది. చాలా చాలా బరువు ఉంది ఇది, ఫుల్. ఇంత బరువుది మేము ఎప్పుడు తీసుకోగలం. కూడా ఎంత బరువు లేవు. అవును, ఒక్కొక్కటి తీసుకొస్తాను అది. ఓకే, చాలా కదా. ఇప్పుడు హనీ అనిపించుకొస్తాం. ఈ బ్యాక్ సైడ్ ఉంటాయి టెన్నిస్ కోర్ట్స్ అన్నీ కూడా. ఇక్కడే ఉన్నారంట వాళ్ళు. అదిగో హనీ గాడు వచ్చేసాడు. నేను చలి కాలేదురా. It was so cold. కదరా, మేము ఒక 5 minutes కూడా ఇక్కడ ఉండలేకపోయినాం తెలుసా. Freezing. Did you see us? What? You didn't see us? Oh. అవునా, ఇక్కడ నిల్చుకోయినాం మేము. ఎలా జరిగిందిరా? I was good. I feel like I played good. Good. అవునా, ఇంకా రిజల్ట్ ఇప్పుడైతే తెలియదా? No, we have also tryouts tomorrow too. అవునా? Yeah. It's for 2 days. And then after that, he'll figure it out. But then my coach, he was like, usually,
it's supposed to be 3 front hand, 3 back hand. But then and then after my 3 front hand, I was like, oh wait, do I have one more? And he was like, yeah, you had one more, but it's fine. Meaning that he wanted to see me more, you know? And then he was like, oh wait, what's your name? And I was like, Annika, yeah. సో సెలెక్ట్ అయిపోయినట్టే Yeah, I don't know though. They got recruited. Yeah. Oh my god, that's my coach. అవునా Hi, coach. మరి మాట్లాడిస్తుంటే కదా He's a math కొంచెం teacher. Sweet lemon ఇస్తే బాగుంటుండే. ఏమన్నా స్వీట్ బాక్స్ ఇచ్చింటే ఇంట్లో మమ్మీ బనానా బ్రెడ్ తీసుకో తెచ్చింటే అది బాగుంటాడు కోచ్కి ఇస్తా అంటే కోచ్కి ఇచ్చింటే Thank you, coach. సెలెక్ట్ చేస్తా ఉండ ఆయన కూడా సెలెక్ట్ అవుతున్నట్లే ఉందంట్లే Yeah. ఇప్పుడు టైం 5:30 అయింది. ఫుల్ చలి 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 గాలి కూడా ఎక్కువ ఉంది. గాలి ఎక్కువ ఉంది. మళ్ళీ మండే నుంచి బాగానే ఉందిలే. మండే నుంచి బాగుందా? ఓకే. ఇవే కొత్త టైర్స్ సేమ్ ఇంతకుముందు అంటే మనకి కంపెనీతో ఏది వచ్చిందో అవే వేయించినాం. మళ్ళా దీని పేరు కాంటినెంటల్. ఇది ఇంతకుముందు కూడా కొత్త కార్కి ఏవి వచ్చినాయో అవే అనమాట. సేమ్ బ్రాండ్ అండ్ సేమ్ సైజు అంతా కూడా. ఎట్లా చేస్తున్నారా? I think I did good. Oh, really? Yeah, but it's also tomorrow. ఎప్పుడు రేపే చెప్తారా? Yeah, no. Like, I have tryouts tomorrow too. Why? Because it's 2 days ఉంటుంది. Yeah. ఎంతమంది ఉన్నారు? Like 36. 36 people. 36 ఉన్నారంటే దాంట్లో 12ని సెలెక్ట్ చేస్తారంట. చలేదన్న. It was cold. చాలా చాలా చలిగా ఉంది. బాబు ఏమంటున్నావు? చాలా చలి. సరే బాగా హాట్ వాటర్తో బాగా ఫ్రెష్ అప్ అయ్యి బ్రో. బాగా ఫ్రెష్ అప్ అవునా? Yeah, I want to eat something. 5. పట్టు. నీకా? I'll choose my హనీగానికి కూడా బాగా ఇష్టం. this. వేరే ఏమి ఇష్టం ఉండదు. సూపర్ రా. I'm trying to open it. Oh my gosh! ఇప్పుడు చేద్దామా ఫ్రెష్ అప్ అయిన తర్వాత? ఇప్పుడు చేయాలా? మెయిల్ బాక్స్ అంతా పెట్టడానికి ఉంటుంది కదా, అంత అందుకోసమే వాళ్ళు ఇంటికి వచ్చిందా? నువ్వు పోయింటివా? నేను బయట పోదామని పోయింటే ఆంటీనే హౌస్కి వచ్చింది. యూపీఎస్ లా యూఎస్పిఎస్ దా యూఎస్పిఎస్ దా అమెజాన్ నుంచి. అమెజాన్ వాడు యూఎస్పిఎస్ ఇది ఎందుకు ఇచ్చినాడు ఇంత పెద్దది? ఒక్కసారి ఎందుకో వస్తాయి అట్లా. ఏందది? I think it's just snacks, right? స్నాక్స్ ఒకటి. ఏం స్నాక్స్? Oh my gosh! దానికి అన్బాక్సింగ్ ఏదైనా నార్మల్ ఏం స్నాక్స్ అంట. క్యాప్రెస్ అని ఒకటి, ఇవి Goldfish. గోల్డ్ ఫిష్ అట్లనే ఇది మిక్సర్. ఇది ఫుడ్ చాపర్ అంట. ఇది చిన్నవి అన్నీ కూడా ఆనియన్స్ టమోటాస్ ఇట్లాంటివి కట్ చేసుకోవడానికి ఇది తీసుకోయిందంట ప్రతి. అందుకే నార్మల్ కత్తితో కట్ చేసుకోలేమా? చిన్నవి ఏమైనా స్పైసెస్ అట్లాంటివి చేసుకోవడానికి కష్టం అవుతా ఉంది. ఇప్పుడు డే 5 అన్బాక్సింగ్. ఆడ్విన్ క్యాలెండర్లో 5th డే. Yes. లాస్ట్ ఇయర్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క టాయ్ వచ్చింది కదా. Yeah. I do. డే 5కి ఇలా అయింది. 2 ట్రైన్స్ వచ్చినాయి. ఎల్లో కలర్ది ఒకటి, బ్లూ కలర్ది ఒకటి. ఇవి ఇంకా కొన్ని డేస్లో బాగా పెద్దగా అయిపోతుంది. సో హనీ కానీ We're right here right now. ఆడ్వెంట్ క్యాలెండర్ అన్బాక్సింగ్ అయిపోయింది 5th డేది. Yes. ఇప్పుడు మెయిన్ అన్బాక్సింగ్ వచ్చేసి మన అన్బాక్సింగ్ కూడా ఈరోజు టైర్స్దే అనుకోండి. ఎందుకంటే ఇంకా టైర్స్ది కూడా చాలా ఎక్కువ అయింది. అది ఎంత ఇంకైతే చెప్తాను. సో మన 5th డే అన్బాక్సింగ్ వచ్చేసి కార్ టైర్స్. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట. అంటే మేము డిస్కౌంట్ అడిగితే వాడు 2-3 సార్లు అయిన తర్వాత డిస్కౌంట్ ఇచ్చినాడు. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఒక్కొక్క టైర్ వచ్చేసి $210 అంటే 17,784 రూపీస్ అవుతుంది. అంటే 17,800 అనుకోవచ్చు. 4 టైర్స్కి వచ్చేసి $840 అయింది. $840ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 71,100 అవుతుంది. 71,000 అనుకోవచ్చు. అట్లనే ఇంకొకటి వచ్చేసి
ఇది $840. అట్లనే మేము వారంటీ తీసుకున్నాం. వారంటీ లేదా ఇన్సూరెన్స్ అనొచ్చు. దానికి ఒక్కొక్క టైర్కి వచ్చేసి $46 అయింది. 4కి కలిపి $184. దాని తర్వాత ఇన్స్టాలేషన్ కూడా ఉంది. ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళు $96 వేసినారు. టోటల్ వచ్చేసి $1120 అయింది. దానికి మళ్ళీ $69 ట్యాక్స్ అయ్యింది. సో టోటల్ వచ్చేసి $1189 అయింది. టోటల్ ట్యాక్స్ అన్ని కలిపి $1189 అయింది. ఈ $1189ని మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే $1,689 అవుతుంది. 1,690 అనుకోవచ్చు. 1,690 అవుతుంది 4 టైర్స్కి ప్లస్ ఇన్సూరెన్స్ కూడా. ఇన్సూరెన్స్ ఏమంటే ఎన్నిసార్లు ఫ్లాట్ టైర్ అయినా అంటే ఎన్నిసార్లు పంచర్ అయినా కూడా ఫ్రీగా వేస్తారు. అట్లనే పంచర్ వేయలేనేటివి రిపేర్ చేయనేటివి ఉంటే కొత్త టైర్ ఇస్తారు. మేము ఇన్సూరెన్స్ ఈ కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, అన్ని నెయిల్స్ అన్నీ కూడా రోడ్లో పడి ఉంటాయి. సో ఆ నెయిల్స్ అన్నీ గుచ్చుకొని మొత్తం రోజు టైర్స్ అన్నీ కూడా పంచర్ అవుతా ఉన్నింది మేము కొత్తగా వచ్చినప్పుడు. ప్లస్ ఇప్పుడు కూడా అట్లే అవుతుంది. అందుకోసమని ఎందుకని మంచిది అనేసి ఇన్సూరెన్స్ ఇప్పుడు కూడా తీసుకున్నాము. లాస్ట్ టైం కూడా తీసుకోఏంటిమి. సో అది విషయం. ప్రస్తుతానికైతే ఇంకా ఈరోజు అన్బాక్సింగ్ అయితే అది ఎంత 1 lakh అన్బాక్సింగ్ చేసినట్టే మేము. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. ఆల్రెడీ ఒకటి పెద్దది ఒకటి వచ్చింది అని కానీ తెలియదు. ఒక పెద్దది వచ్చింది ఒకటి. అది ఏంది ఇంకా అనేది రేపు కానీ ఎల్లుండి కానీ అన్బాక్స్ చేద్దాం. అంతవరకు నమస్తే.